నమస్కారం. మొత్తానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇంటి పోరు కొంతవరకు సమసినట్టే లెక్క. ఎందుకంటే విడాకుల కేసు నడవబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ముఖ్యంగా తన స్నేహితురాలు త్రిషతో సన్నిహితంగా ఉంటున్నాడని, తనను అశ్రద్ధ చేస్తున్నాడని, తనను అనరాని మాటలు అంటున్నాడని, గృహహింస పెడుతున్నాడని చెప్పి జిల్లా కోర్టులో విజయ్ భార్య సంగీత కేసు వేసింది. ఆ కేసు రకరకాల పరిస్థితుల మధ్యన ఒక రకంగా రాజకీయంగా కూడా విజయ్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగింది. అట్లానే మనకు కరూరు సంఘటన, తొక్కిసలాట సంఘటనతో విజయ్ని మరింత బదనం చేసే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలు చేసినాయి. ఒక రకం ఇంటిలోని పోరు, అవతల రాజకీయ పోరు రెండింటిని ఎదుర్కొని అప్రతిహత విజయం సాధించి 108 అసెంబ్లీ స్థానాలు, 2034లో 108 అసెంబ్లీ స్థానాలు విజయం సాధించి ఆ మిగతా మెజార్టీని కూడా అన్నాడీఎంకే మనకి అట్లాగే మన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళతో సాధించి మొత్తం మీద తాను ప్రభుత్వాన్ని 121 మంది మద్దతుతో ఏర్పాటు చేశారు. 117 అవసరం, 118 అవసరం, 121 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు, అయ్యారు. ఈలోపు మరి జరగాల్సిన నష్టం అంతా ఇంటి పోలు జరుగుతుందని, ఆ తర్వాత కూడా తన స్నేహితురాలు సినిమా యాక్టర్ త్రిషతో కలిసి తిరుగుతున్నారని ఒక రకం చెప్పిన అనేక రకాల ఇబ్బందులు వచ్చినాయి. ఇందులో భాగంగానే కావేరీ నది జలాల విషయంలో జరిగిన పోరులో తిరుచినాపల్లిలో తంజావూరు దగ్గర అక్కడ ఉదయనిధి స్టాలిన్ ఒక దురుసు మాట మాట్లాడడం, డబుల్ మీనింగ్ మాట మాట్లాడడం, అది కూడా త్రిష విజయ్ జంట గురించి ఒక పెద్ద ఎత్తున దుమారం లేగింది. సరే, ఉదయనిధి మనకు స్టాలిన్ అరెస్ట్ కావడం ఇవన్నీ చూసాం మనం. ఇక ఇంటిలోని పోరుకు వస్తే సంగీత నిన్ననే ఈ తమిళనాడు కోర్టులో తాను ఈ విడాకుల కేసు ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. దాంతో జడ్జి ఒక 15 నిమిషాల పాటు పర్సనల్గా ఆమెతో మాట్లాడి అంగీకారమైన అడగడం, ఆ తర్వాత మన సంగీత అంటే విజయ్ భార్య అడ్వకేట్తో కూడా సంగీత అడ్వకేట్తో కూడా మాట్లాడి మరి మీకు అమ్మతమైన అడిగి మొత్తం మీద 15 నిమిషాలు పర్సనల్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత అడ్వకేట్ ఆమోదంతో త్రిష మన సంగీత అడ్వకేట్ ఆమోదంతో కేసును క్లోజ్ చేశారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పుడు బయట పోర్లు గెలిచారు, ఇంటిలోని పోరు ఇంతింత కాదే అన్నట్టు మరి ఇంటి పోరు గెలవకపోతే మరి భార్యనే సరిగ్గా చూసుకోలేని వాడు అనే మాట వస్తుంది. కాకపోతే సినిమాటలకు ఇది కొంచెం మామూలే. అంటే భార్యలతోని, కుటుంబ సభ్యులతోని గొడవలు ఇవన్నీ సహజంగానే ఉంటాయి. అందులో భాగంగా సొంత భార్యతోని గొడవలు రావడం, మరి ఈ 30 ఏళ్ల సాంసారిక జీవితంలో వారు మరి విడిపోయే పరిస్థితి కావడం మనం చూస్తున్నాం. మనం కనుక కాకుండా ఉండాలి అని కోరుకునే అభిమానులు కూడా విజయాభిమానులు ఉన్నారు. అందులో భాగంగా విజయ్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మరి మన సంగీత తల్లి శోభా చంద్రశేఖర్ కూడా కొంతవరకు కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటే బాగుంటుంది మీరని నచ్చజెప్పారని, కుటుంబ సభ్యుల జోక్యంతోనే ఈ కేసు ఓ రకంగా ముగిసిందనే మాట వస్తున్నది. ఈ తర్వాత అంటే వాట్ నెక్స్ట్ అంటే మరి విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి అధికార నివాసంలోకి మరి సంగీత అంటే విజయ్ భార్య మారుతుందా, లేక విడివిడిగానే ఉంటారు చాలా రోజుల నుంచి కనుక, చాలా కాలం నుంచి అట్లాగే విడివిడిగానే ఉంటారా? మరి త్రిష అట్లాగే విజయ్ స్నేహ సంబంధమై మరి సంగీత అభిప్రాయం మారుతుందా? సరే, స్నేహ సంబంధం అట్లా ఉన్నా సరే మరి నేను నా భర్తతో కాపురం చేస్తాను అనుకుంటుందా? గతంలో చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకొని మరి కలిసి సంసారం చేస్తారా అనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశం. నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి పొరపచ్చాలు వచ్చినప్పుడు కుటుంబ జీవితం మంచిది అనుకున్నప్పుడు సంగీత చేసిన పని మంచిది అనుకుంటున్నాను. కలిసి ఉంటే కలదు సుఖం అనే మాట కూడా అంటున్నాను కనుక సినిమాలో కూడా శుభం కార్డు పడ్డట్టే మరి విజయ్ జీవితంలో కూడా శుభం కార్డు పడాలని కోరుకుంటున్నాం. సంసారిక సుఖం, సంసారంలో కలతలు లేకుండా ఉంటే చల్లని సంసారం, చక్కని సంసారం అనే పాట పాడుకుంటూ హాయిగా చిలకా గోరింకల్లాగా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని కోరుకుందాం. అప్పుడు ఏమైందంటే మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు రాజకీయాల్లో కూడా అనేక అంశాలను ధీటుగా ఎదుర్కోగలుగుతారు. సొంతంగా పర్సనల్గా ఇటువంటి కేసులు ఎదుర్కొంటున్నప్పుడు రాజకీయంగా దీన్ని కూడా ఉపయోగించుకొని నీ భార్యనే సరిగ్గా చూసుకోలేని వాడు రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలిస్తావు అనే మాట కూడా ఎదుటివారు అనే అవకాశం ఉన్నది ఎక్కువ. యాక్చువల్గా పర్సనల్కును రాజకీయాలకు సంబంధం ఉండొద్దు లెక్క అయితే, కానీ అంటారు కదా ఏదైనా సరే తన దాకా వస్తే మన సంగతి ఏదైనా అడుగుతారు కనుక ఇప్పటిదాకా ప్రతిపక్షాలు వాడుతున్న ఆయుధాన్ని ఓ రకంగా సంగీత ఉపసంహరించుకున్నట్టు లెక్క. కనుక సంగీత విజయ్ ఇద్దరు చల్లని కాపురం చేస్తే మరి మిగతా తమిళనాడు ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామనుకుంటున్నాను.
ఇక ముందు మళ్ళీ కలతలు రాకుండా ఉంటే సంసారంలో సరిగ్గా ఉంటే దేశాన్ని కాదు ప్రపంచాన్ని వెళ్ళవచ్చు. కనుక ఇంటిలోని పోరు ఇంతింత కాదే ఆ విశ్వదాభిరామ ఇంటిలోని పోరు పోతే బయట ఎట్లా నెగ్గొచ్చు అంటే నాకు కూట్లో రాయి తీసినప్పుడు ఏట్లో రాయి తీయడం ఈజీ అవుతుంది. కనుక సంసారం కూట్లో రాయి, ఏట్లో రాయి రాజకీయాలు, ఈ రెండింటిని సమతుల్యత పాటించి విజయ్ ముందుకు పోయి నెగ్గుతారని ఆశిస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. శుభం కార్డు పడ్డదని ఇప్పటికి అనుకుందాం.